రాజధాని అమరావతిలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవాలకు విశాల విస్తీర్ణంలో సువిశాలంగా సుందరంగా ఆహ్లాదకర వాతావరణంలో భారీ ఏర్పాట్లు చేశారు. గణతంత్ర వేడుకల కోసం ముందస్తు సన్నాహాలు భాగంగా పరేడ్ ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ ను ఘనంగా నిర్వహించారు. పరేడ్ రిహార్సల్స్ కు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి జె శ్యామలరావు హాజరయ్యారు. జంగారెడ్డిగూడెం ఏఎస్పీ ఆర్ సుస్మిత నుంచి పరేడ్ కమాండర్గా 10 కంటింజెంట్స్ నుంచి డీజీపీ గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలపై వివిధ శాఖలకు చెందిన 22 శకటాలను పరేడ్ ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ లో ప్రదర్శించారు. 77వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అహ్మద్, అతిథులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు, గౌరవ హైకోర్టు న్యాయాధిపతులు, రాజధానికి భూములిచ్చిన రైతులు హాజరు కానున్నారు. భద్రత పరంగా అన్ని చర్యలు తీసుకున్నారు. 1000 మంది పోలీసులు, సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లతో 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం 22 ఎకరాలలో విస్తరించిన పరేడ్ గ్రౌండ్లో 15 ఎకరాల స్థలాన్ని విఐపీ పార్కింగ్ కోసం రిజర్వ్ చేశారు. అదేవిధంగా గ్రౌండ్ పక్కనే ఉన్న 25 ఎకరాలను పబ్లిక్ పార్కింగ్ కోసం సిద్ధం చేశారు. రిపబ్లిక్ డే వేడుకల పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గాలి బంధిస్తారు. అమరావతిలోని రిపబ్లిక్ డే వేడుకలకు అన్ని సిద్ధమైంది. 77వ రిపబ్లిక్ డే వేడుకలకు ఏపీ రాజధాని అమరావతిలోని అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తవడం జరిగింది. ఫైనల్ రిహార్సల్స్ ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ ఫైనల్ రిహార్సల్స్ లోని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పాల్గొనడం జరిగింది. ప్రధానంగా మొత్తం 22 ఎకరాల్లో పేరేడ్ ఏర్పాటు చేశారు. దాంతోపాటు పార్కింగ్ సంబంధించి ఇటు విఐపీలు కావచ్చు, సామాన్య ప్రజలకు సంబంధించి పార్కింగ్ కోసం చూసినట్టయితే దాదాపు 35 ఎకరాలను కూడా కేటాయించడం జరిగింది. పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినాయి. మొత్తం 4 గ్యాలరీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రతిరోజు ప్యారేడ్లో రిహార్సల్స్ నిర్వహించిన నేపథ్యంలో మొత్తం 10 కంటింజెంట్లు, ఇటు ఆర్ముడ్ సంబంధించి 5, అన్ఆర్ముడ్కి సంబంధించి 5, మొత్తం 10 మంది కంటింజెంట్లు ఇందుకు సంబంధించిన పెరేడ్లో పాల్గొబోతున్నారు. ఇప్పటికే ప్రతిరోజు దీనికి సంబంధించిన రిహార్సల్స్ పూర్తయిన నేపథ్యంలోని ఈ రోజు ఫైనల్ రిహార్సల్స్ కొనసాగుతున్నాయి. ఈ ఫైనల్ రిహార్సల్స్ లోని నేరుగా డీజీపీ పాల్గొంటున్నారు. అందుకు సంబంధించిన విజువల్స్ కూడా మనం స్పష్టంగా చూసుకోవచ్చు. ఏదైతే ఉందో ఇందులో ఆర్మీ ఉంటుంది, ఆర్మీకి సంబంధించిన కంటింజెంట్లు, దాంతోపాటు సిఆర్పిఎఫ్ కంటింజెంట్, కర్నూలు బెటాలియన్, వైజాగ్ బెటాలియన్, ఇంకా దాంతోపాటు ఈ ఏడాది ప్రతి ఏడాది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బెటాలియన్లోని ఈ ఏడాది మన రాష్ట్రానికి రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా కేరళ నుంచి పోలీస్ బ్యాండ్ రావడం, పోలీస్ కంటింజెంట్ రావడం జరిగింది. వాళ్ళు కూడా ఇందులో పాల్గొబోతున్నారు. ఇంకా దాంతోపాటు వైజాగ్ బెటాలియన్ కూడా ఇందులో పాల్గొబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ 5 వరకు ఆర్మీకి సంబంధించిన కంటింజెంట్లు ఉంటే మిగతా 5 ఎన్సీసీ అన్ఆర్మీకి సంబంధించిన కంటింజెంట్లు, ఎన్సీసీ బాయ్స్, ఎన్సీసీ గర్ల్స్, దాంతోపాటు సోషల్ వెల్ఫేర్, భారత్ అండ్ స్కౌట్స్, రెడ్ క్రాస్, మొత్తం ఈ 5 కూడా పాల్గొబోతున్నారు. ఇప్పటికే రిహార్సల్స్ అన్ని కూడా పూర్తయి ఫైనల్ సంబంధించిన కూడా ఇంప్లిమెంటేషన్ మనకి కనబడుతుంది. ఏదైతే ప్రస్తుతం ఈ రోజు జరిగే ఏదైతే ఫైనల్ రిహార్సల్స్ ఉన్నాయో ఇది ఖచ్చితంగా రిపబ్లిక్ డే రోజు ఈ విధంగానే దీన్ని పేరేడ్ చేయబోతున్నారు. మనకు కనబడుతుంది ఆర్మీ కంటింజెంట్, ఒక్కొక్క కంటింజెంట్లోనే దాదాపు 60 మంది సభ్యులు ఉంటారు. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఇందులో పాల్గొబోతున్నారు. ఈ తర్వాత మనకు కనపడేది కంటింజెంట్ చూసినట్టయితే కర్నూలుకి సంబంధించిన కంటింజెంట్ మనకి స్పష్టంగా కనబడుతున్నారు. వీళ్ళు కూడా దాదాపు 60 వరకు కూడా ఉంటున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం స్పష్టంగా చూసుకోవచ్చు. ప్రధానంగా ఏపీ డీజీపీ, దాంతోపాటు ఇతర అధికారులు ఇందులో పాల్గొంటున్నారు. ప్రధానంగా ఈ ప్రోగ్రాంకి సంబంధించి చాలా పోలీసులు, దాంతోపాటు ఏపీఎస్పీ మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలోని ఇందుకు సంబంధించిన రిపబ్లిక్ డే వేడుకల కోసం శ్రమించారని చెప్పుకోవచ్చు. గత 4 రోజుల నుంచి మాత్రం మొత్తం చదువు చేసి దాంతోపాటు పూర్తిగా దీన్ని పేరేడ్ కోసం, దాంతోపాటు రిపబ్లిక్ డే వేడుకల కోసం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఇంకా ఈ కంటింజెంట్లందరూ కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా రిహార్సల్స్ నిర్వహించడం, ఏపీ
ఎస్పీ బెటాలియన్ ఎవరైతే రాజకుమారి ఎవరైతే ఉన్నారో ఏడీజీ రాజకుమారి ఆధ్వర్యంలోని ఇందుకు సంబంధించిన రిహార్సల్స్ కూడా పూర్తవడం జరిగింది. ఈ రోజు ఫైనల్ రిహార్సల్స్ కొనసాగుతున్నాయి. ఈ రిహార్సల్స్ లోని బెటాలియన్ ఏదైతే ఉందో కంటింజెంట్లు మొత్తం 10 కంటింజెంట్లకు సంబంధించిన పెరడే కాకుండా మరో పక్క శకటాలకి సంబంధించిన ప్రదర్శన కూడా ఉండబోతుంది. మొత్తం ఏపీ ప్రభుత్వానికి సంబంధించి 21 శకటాలు రిపబ్లిక్ డే వేడుకల్లోని పాల్గొబోతున్నాయి. దానికి సంబంధించిన రూపకల్పన ఇప్పటికే పూర్తవటం జరిగింది. ఏదైతే ఉందో సీఎం చంద్రబాబు నాయుడు టార్గెట్ 2047 ప్రకారం మొత్తం 10 సూత్రాలకు సంబంధించి ఆయా డిపార్ట్మెంట్కి సంబంధించిన శకటాలు పాల్గొబోతున్నాయి. హెల్త్, ఇండస్ట్రీస్, విద్య, ఆరోగ్యం, దాంతోపాటు ఫారెస్ట్, దాంతోపాటు ఇతర అగ్రికల్చర్, ఉద్యానవన శాఖ మొత్తం అన్ని శాఖలకు సంబంధించి కూడా 21 శకటాలు కూడా ప్రదర్శనలో ఉండేందుకు సిద్ధమైన పరిస్థితి కనబడుతుంది. ఇంకా గ్యాలరీల పరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మొత్తం 4 గ్యాలరీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్యాలరీలోని మొత్తం వివిఐపీల కోసం 2 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఇందులో ఒక్కొక్క గ్యాలరీకి సంబంధించి 2000 మంది కూర్చునే ఆసీనులయ్యి వీక్షించే దిశకు కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేను ఇది చూపిస్తున్న ఏదైతే ఉందో అది గవర్నర్ కోసం ఏర్పాటు చేసిన గ్యాలరీ. ఇందులోని గవర్నర్, డీజీపీ, దాంతోపాటు సిఎస్ ఈ గ్యాలరీలో కూర్చుంటారు. నేరుగా ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసిన వెంటనే ఏదైతే ఉందో పెరేడ్ సంబంధించి నేరుగా డీజీపీతో పాటు గవర్నర్ అబ్దుల్ నజీర్ మనతో పక్క సిఎస్ కూడా ఓపెన్ టాప్ వెహికల్ లోని నేరుగా వెళ్ళి ఇక్కడ ఉన్న కంటింజెంట్లకు సంబంధించి వాళ్ళకి పూర్తి స్థాయిలోని వాళ్ళకి అభివాదం చేస్తూ మొత్తం ఈ గ్రౌండ్ మొత్తం తిరిగిన తర్వాత ఇప్పుడు మనకు కనబడుతున్న కంటింజెంట్లకు సంబంధించిన పెరేడ్ కొనసాగుతుంది. అయితే ఏదైతే గవర్నర్ కి సంబంధించిన గ్యాలరీ అయితే ఉందో దానికి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కి సంబంధించి లెఫ్ట్ సైడ్ కి సంబంధించి సీఎం, ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధుల కోసం గ్యాలరీ ఏర్పాటు చేయడం జరిగింది. దీని పక్కనే రైట్ సైడ్ కి సంబంధించి ఏదైతే ఐఏఎస్లు, ఐపీఎస్లు, దాంతోపాటు జడ్జిలు, దాంతోపాటు ఇటు గవర్నర్ సంబంధించిన కార్యాలయానికి సంబంధించిన సిబ్బంది వీళ్ళ కోసం ఏర్పాటు చేశారు. ఇంకా మిగతా 2 గ్యాలరీలు ఆపోజిట్ లో మనకు కనబడుతుంది, ఎదురుగా ఫ్లాగ్ తో కనబడుతుంది, అది దానికి ఆపోజిట్ లోది. ఇది సామాన్య ప్రజలు, స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అమరావతిలో తొలిసారి 77వ రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతున్న నేపథ్యంలోని అమరావతి రైతులకు, అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన, త్యాగాలు చేసిన అమరావతి రైతుల కోసం ప్రత్యేక ఆహ్వానం కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాబోతుంది. వాళ్ళందరి కోసం ప్రత్యేక సంబంధించిన గ్యాలరీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 8 గంటలకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతే దాదాపు 2 గంటల పాటు ఇందుకు సంబంధించిన ప్రోగ్రామ్ కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం మనకు కనబడుతుంది ఎన్సీసీకి సంబంధించిన గర్ల్స్ టీమ్ ప్రస్తుతం ప్రజెంట్ పెరేడ్ చేస్తున్నారు. పూర్తిగా డీజీపీకి హరీష్ కుమార్ గుప్తాకు ఇందుకు సంబంధించిన అభివాదం చేస్తూ వాళ్ళు కొనసాగుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇందుకు సంబంధించిన విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కంటింజెంట్లు జిఐడి ప్రిన్సిపల్ సెక్రటరీ పొలిటికల్ శ్యామలరావు గారు, అట్లాగే ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అభివాదం చేస్తూ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్యారెడ్ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు మనం చూస్తుంది కంటింజెంట్ ఎవరైతే ఉన్నారో రెడ్ క్రాస్ సంబంధించిన కంటింజెంట్లు, వీళ్ళు వైట్ కలర్ డ్రెస్తోని ప్రస్తుతం ప్యారెడ్ నిర్వహిస్తున్నారు. వాళ్ళు ప్రస్తుతం ఏపీ డీజీపీ అట్లాగే ప్రస్తుతం జిఐడి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న శ్యామలరావుకి ఇందుకు సంబంధించిన అభివాదం కొనసాగిస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. అయితే ఈ ఏర్పాట్లు చాలా పూర్తి స్థాయిలో నిర్వహించారు. ఇప్పటికే ఈ అమరావతిలోని నేలపాడు దగ్గరలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్స్, దాంతోపాటు మంత్రుల క్వార్టర్స్ ఆపోజిట్ లోని ప్రస్తుతం ఉన్న హైకోర్టు దగ్గరలో జరుగుతున్న రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలోని ఈ వేడుకలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో దీన్ని ఆధీనం చేసుకున్నారు. కనీవిని ఎరుగని రీతిలోని భద్రత కల్పిస్తున్నారు. దాదాపు 1000 మంది పోలీసులతో ఇందుకు సంబంధించిన భద్రత మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇందులో ప్రధానంగా చూసినట్లయితే సీసీ కెమెరాలు, దాంతోపాటు
ఈ మొత్తం పూర్తిగా పోలీసుల ఆధీనంలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. 3 అంచెల భద్రత స్పష్టంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అమరావతి ప్రాంతంలోని ఇందుకు సంబంధించిన రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతున్న నేపథ్యంలోని చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా, ఎక్కడ భద్రతాపరమైన ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు కంటెంజెంట్లు బ్యాండ్కి సంబంధించిన కంటెంజెంట్లు వాళ్ళందరూ కూడా బ్యాండ్లో పాల్గొన్న స్పష్టంగా కనబడుతుంది. ఇందులో చూసినట్లయితే పూర్తి స్థాయిలోని అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి అందరూ పాల్గొన్న పరిస్థితి ఉంది. మొత్తం కంటింజెంట్లకు సంబంధించి గత వారం రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో ట్రైనింగ్ కొనసాగింది. మంగళగిరి ఏపీఎస్పీ ఆధ్వర్యంలో కూడా పూర్తి స్థాయిలో ట్రైనింగ్ నిర్వహించారు. దానికి సంబంధించి కూడా విజువల్స్ చూసుకోవచ్చు. పెరేడ్లో ఎలా పెరేడ్ చేయాలి, దాంతోపాటు ఎక్కడ ఎవరు సెల్యూట్ చేయాలి, ఏ విధంగా వ్యవహరించాలి దానిపై కూడా పూర్తి స్థాయిలో ట్రైనింగ్ నిర్వహించారు. ఆ ట్రైనింగ్ ప్రక్రియను ఉదయం సాయంత్రం పూట కూడా నిర్వహించిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ఫైనల్ పెరేడ్లో ప్రతి ఒక్కరు పాల్గొబోతున్నారు. మొత్తం 10 కంటెంజెంట్లు, ఆర్మ్డ్ అన్ఆర్మ్డ్ కలిపి మొత్తం 10 కంటెంజెంట్లు. దాంతోపాటు బ్యాండ్ ఏదైతే ఉందో పోలీస్ ఎన్సీసీ సంబంధించిన బ్యాండ్ వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం స్పష్టంగా చూసుకోవచ్చు. ఇప్పుడు మీకు కనబడుతున్న విజువల్స్ ఏదైతే ఉన్నాయో రేపు రిపబ్లిక్ డే రోజు జరుగుతున్న ఏదైతే రిపబ్లిక్ డే రోజు ఏం జరిగిందో ఆ విధంగానే ప్రస్తుతం ఇందుకు సంబంధించిన బ్యాండ్ కొనసాగుతుంది. ఇప్పుడు మనకు కనపడుతుంది ఫైర్ సేఫ్టీ ఏదైతే ఏపీ అగ్నిమాపక శాఖ సంబంధించిన శకటానికి సంబంధించి ప్రస్తుతం డిస్ప్లే చేయబోతున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనకి స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక ఇప్పటి వరకు రిహార్సల్స్ చూసినట్టయితే మామూలుగా ఏదైతే ఉందో కంటింజెంట్లు, దాంతోపాటు ఫైర్ సేఫ్టీకి సంబంధించి రిహార్సల్స్ చూసాం. ఈరోజు ఫైనల్ రిహార్సల్స్ జరుగుతున్న నేపథ్యంలోని ఈ ఫైనల్ రిహార్సల్స్లో మన విజువల్స్లోని స్పష్టంగా చూసుకోవచ్చు. ఏదైతే ఉందో శకటాలకు సంబంధించి డిస్ప్లే ఈరోజు చేయబోతున్నారు. ఎందుకంటే మరో ఒక్క రోజులోనే ఇందుకు సంబంధించిన రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో శకటాలకు సంబంధించిన ప్రదర్శన ఈరోజు ఉండబడుతుంది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి 21 శకటాలను ప్రస్తుతం ఈ రిపబ్లిక్ డేలోని పెరేడ్లోని ప్రదర్శించబోతున్నారు. రిపబ్లిక్ డే వేడుకలకు అమరావతి సిద్ధమైంది. ఫైనల్ రిహార్సల్స్ కూడా ముగిశాయి. మొత్తం 10 మంది కంటింజెంట్లు పెరేడ్ నిర్వహించారు డీజీపీ గారి ఆధ్వర్యంలోని. దీనిపై మనతో మాట్లాడడానికి ఏపీఎస్పీ ఐజీపీ రాజకుమారి గారు ఉన్నారు. మేడం, మొత్తం 10 రోజుల నుంచి చాలా కష్టపడ్డారు. ఒక ఫైనల్ టైం వచ్చేసింది. ఎలా మేడం, ఎలా జరగబోతుంది రిపబ్లిక్ డే వేడుకలు? ఈరోజు ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ చాలా బాగా జరిగాయి. 10 కంటింజెంట్స్ కూడా మార్చ్ పాస్ట్లో చాలా యాక్టివ్గా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. పెరేడ్ రిహార్సల్స్కి అందరూ సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. సో 26th డే ఈ పెరేడ్ ఫైనల్ డే పెరేడ్ నిర్వహించేందుకు తగినటువంటి అన్ని ఏర్పాట్లు ఘనంగా చేయడం జరిగింది. సో అమరావతిలో మొదటిసారిగా ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ పెరేడ్ చాలా చక్కగా జరగబోతుంది. సో చూస్తాను కూడా చాలా అట్రాక్టివ్గా కనబడుతుంది మేడం. అంటే ఖచ్చితంగా ఒక పెరేడ్ నడుస్తున్న టైంలోని అది చూస్తుంటే మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూసారు మేడం, ఇంత అద్భుతంగా ఉండని ఊహించారా మీరు ఇక్కడ పెరేడ్ నిర్వహిస్తే? యాక్చువల్లీ పెరేడ్ గ్రౌండ్ చాలా స్పేషియస్గా ఉంది అండ్ వెదర్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. అంటే కంపేర్ టు మనం గుంటూరు, విజయవాడ అక్కడతో కొంచెం హాట్గా ఉంటుంది. ఇక్కడ అలా లేకుండా స్పేషియస్గా ఉండడము, తర్వాత ఓపెన్ ఏరియా అవ్వడం వలన మంచి బ్రీజ్ వస్తుంది. చాలా ప్లెజెంట్గా ఉంది. ఎవరు కంటింజెంట్ మెంబర్స్ కూడా చాలా చక్కగా నిలబడ్డారు. అంటే ఆల్మోస్ట్ 1.5 hours to 2 hours పెరేడ్ నిర్వహించినప్పటికీ ఎవ్వరు కూడా అలసిపోకుండా చాలా చక్కగా నిల్చున్నారు. ఇది రియల్లీ చాలా అప్రిషియేటింగ్. ఈ కంటింజెంట్స్ ఒకసారి డీటెయిల్స్ చెప్తారా మేడం? మొత్తం ఎన్ని కంటింజెంట్స్ ఒకసారి డీటెయిల్స్? టోటల్ 10
కంటింజెంట్స్ ఈ పెరేడ్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. దీనిలో 5 ఆర్మ్డ్ కంటింజెంట్స్, 5 అన్ఆర్మ్డ్ కంటింజెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. 5 ఆర్మ్డ్ కంటింజెంట్స్లో ఆర్మీ కంటింజెంట్, సిఆర్పిఎఫ్ కంటింజెంట్, కేరళ పోలీస్ కంటింజెంట్. ఎవ్రీ ఇయర్ మనకి ఎంహెచ్ఏ ఆర్డర్స్ ప్రకారము అవుట్ సైడ్ ఆఫ్ ది స్టేట్ నుంచి ఒక కంటింజెంట్ వస్తుంది. సో ఈ ఇయర్ రిపబ్లిక్ డే పెరేడ్కి కేరళ పోలీస్ నుంచి ఒక కంటింజెంట్ పార్టిసిపేట్ చేస్తుంది. తర్వాత ఏపీఎస్పీ ఆర్గనైజేషన్ నుంచి 2 కంటింజెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు, 2nd బెటాలియన్ అండ్ 16th బెటాలియన్. తర్వాత 5 అన్ఆర్మ్డ్ కంటింజెంట్స్లో ఎన్సీసీ బాయ్స్ కంటింజెంట్, గర్ల్స్ కంటింజెంట్, వీళ్ళు కాకుండా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కంటింజెంట్, తర్వాత సోషల్ వెల్ఫేర్ కంటింజెంట్ అండ్ యూత్ రెడ్ క్రాస్ కంటింజెంట్. సో ఈ 10 ఆర్మ్డ్ అండ్ అన్ఆర్మ్డ్ కంటింజెంట్స్తో పాటు బ్రాస్ బ్యాండ్ అండ్ పైప్ బ్యాండ్, అలాగే ఆర్మీ పైప్ బ్యాండ్ కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో వీళ్ళంతా కలిపి ఆల్మోస్ట్ ఈ 20 ఏకర్స్ విస్తీర్ణంలో జరిగినటువంటి ఏర్పాట్ల మధ్య ఘనంగా 26th రిపబ్లిక్ డే, 77th రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా అమరావతిలో జరుగుతున్న మొత్తం 22 ఎకరాల్లోని మొత్తం ప్యారెడ్లోని నిర్వహిస్తున్న ఇందుకు సంబంధించిన అమరావతి రిపబ్లిక్ డే వేడుకలకు 10 కంటింజెంట్లు, ఇందులో 5 ఆర్ముడు, ఇంకొక మరో 5 వచ్చేసరికి అనార్ముడు ఉంటారు. ఈసారి కేరళ పోలీస్ పాల్గొబోతున్నారు. ప్రతి ఏడాది వేడుకల్లో భాగంగా బయట రాష్ట్రాల నుంచి కూడా వస్తున్న నేపథ్యంలోని ఈసారి కేరళ పోలీస్ కూడా పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా పైప్ బ్యాండ్ అట్లాగే బ్యాండ్కి సంబంధించి కూడా 2 పాల్గొబోతున్నారు. ఓవరాల్గా ఏర్పాట్లు చాలా బాగా ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా రిపబ్లిక్ డే వేడుకలు అమరావతిలో జరగబోతుంది. ఎందుకంటే పెరేడ్ చాలా 22 ఎకరాల్లో నిర్వహిస్తున్న నేపథ్యంలోని కన్నుల విందుగా కనిపించే దిశ కూడా పెరేడ్కి సంబంధించిన రిహార్సల్స్ కూడా పూర్తయినట్లుగా ఏపీఎస్పీ ఐజీపీ రాజ్ కుమారి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షా, City 24/7 అమరావతి.